పూరి జగన్నాథుడి విగ్రహంలోని రహస్య బ్రహ్మ పదార్థం ఏమిటో తెలుసా? శ్రీకృష్ణుడు శరీరాన్ని దహన సంస్కారాలు జరిగాయి. శరీరమంతా దహనమైనా గుండె మాత్రం కొట్టుకుంటూనే ఉంది. ఇప్పుడు ఆ గుండె ఎక్కడుంది, ఎలా ఉంది, ఇప్పటి వరకు ఎవరైనా చూసారా? ఇందులో నిజమెంత? మిగతా విషయాల గురించి తెలుసుకుందాం. కృష్ణుడు రాజ్యపాలన బాధ్యతలను విరమించుకొని అడవిలో చెట్టు కింద కూర్చొని ఉండగా బోయవాడు వేసిన బాణానికి అవతారం చాలిస్తాడు. కృష్ణుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆ సమయంలో దేహం మొత్తం దహనమైంది, కాని గుండె మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయిందంటారు. ఆ గుండెను తీసుకెళ్లి సముద్రంలో కలపగా అటుగా వచ్చిన వేటగాడు దాన్ని తీసుకుంటాడు. అప్పటికే నీలిరంగులో మారిపోయిన ఆ గుండెను తీసుకెళ్లి ఓ దైవ ప్రసాదంగా భావించి ఓ గృహంలో ఉంచి నిత్యం పూజ చేస్తాడు. ఆ తర్వాత వేటగాళ్లు వారసుల నుంచి ఆ నీలిరంగు పదార్థాన్ని తీసుకుని పూరిరాజు జగన్నాథ స్వామి విగ్రహంలో పెట్టిస్తాడట. 12 ఏళ్ల తర్వాత వచ్చే అధిక ఆషాఢంలో విగ్రహాలు మార్చినప్పుడు శ్రీకృష్ణుడి గుండెను కూడా మారుస్తారని చెప్తారు. ఆ గుండెను మారుస్తున్నప్పుడు ఇప్పటి వరకు ఎవరైనా చూసారా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే 12 ఏళ్లకోసారి జగన్నాథుడి విగ్రహం మార్చు సమయంలో పూరీ నగరం మొత్తం చీకటిమయంగా మారుతుందట. నగరంలో విద్యుత్తు నిలిపేస్తారట. సిఆర్పీఎఫ్ సైన్యం అన్ని వైపుల నుంచి ఆలయ ప్రాంగణాన్ని చుట్టుముడతారు. ఆ సమయంలో ఆలయంలోకి ఎవరికీ ప్రవేశం ఉండదు. దట్టమైన చీకటి ఉన్నప్పటికీ పూజారి కళ్లకు గంతలు కట్టుకుంటాడు, చేతులకు తొడుగులు వేసుకుంటాడు. పాత విగ్రహం నుంచి ఆ బ్రహ్మ పదార్థం తీసి కొత్త విగ్రహంలో ఉంచుతారు. 1000 సంవత్సరాలుగా ఓ విగ్రహం నుంచి మరో విగ్రహానికి మారుతున్న ఈ బ్రహ్మ పదార్థాన్ని ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు. ఏ పూజారిని అడిగినా 1000 సంవత్సరాలుగా అనుసరిస్తున్న విధానాన్ని తాము కూడా ఫాలో అవుతున్నామంటారు. కానీ అదేంటన్నది పూజారులు కూడా చెప్పలేరు. కొందరు పూజారులైతే ఆ బ్రహ్మ పదార్థాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు అది కుందేలుగా దూకుతున్నట్టు అనిపిస్తుందని, చేతిలో కదులుతూ ఉండే అనుభూతి కలుగుతుందని చెప్తారు. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత ద్వారకా నీట మునిగిందని చెప్తారు. గాంధారి శాపం కారణంగా మహాభారత యుద్ధం తర్వాత కృష్ణుడు అవతారం చాలించగా గాంధారి శాపంతో పాటు సప్త ఋషుల శాపం మేరకు ముసలం పుట్టి యాదవ వంశం నాశనమైంది.